జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీడియా సమావేశం. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ స్థానికులకు దర్శన భాగ్యం కల్పించలేదు. ఎన్నికల ముందు తిరుపతి వాసులకు ఇచ్చిన హామీలు నేడు పవన్ కళ్యాణ్ నెరవేర్చారు. స్థానికులకు దర్శన భాగ్యం కల్పించడానికి సీఎం చంద్రబాబుతో మాట్లాడి తీర్మానం చేయించారు. తిరుమలలో ఎలాంటి అనుమతులు లేకుండా శారదాపీఠం అక్రమ నిర్మాణాలు కట్టారు. దీనిపై విచారణ చేపట్టి వచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీ చర్యలు తీసుకుంది. శారదాపీఠం అక్రమాలపై చైర్మన్ కు వినతి పత్రం సమర్పించాం. శారదాపీఠం భవనాన్ని కూల్చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం శుభ పరిణామం. నిన్నటి దినం తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు అలాగే నూతన పాలక మండలి చైర్మన్ గారు ఒక గొప్ప మంచి పరిణామం. 6 నెలల తర్వాత సుదీర్ఘమైన అధికారం వచ్చిన 6 నెలల తర్వాత ఒక మంచి నిర్ణయం తీసుకొని గతంలో ఎప్పుడైతే ఏ అంశాలపైనైతే జనసేన పార్టీ పోరాటాలు చేసిందో అవన్నీ కూడా నిన్నటి దినం వాళ్ళు మాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంతోషకరం. చైర్మన్ బిఆర్ నాయుడు గారికి పాలక మండలి సభ్యులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు విషయాలకు వస్తే జనసేన పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. తిరుపతి ఎన్నికల్లో తీసేశారు. దాన్ని పునరుద్ధరిస్తాం. మనకి ఇన్ని దశాబ్దాలుగా చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడు కూడా తిరుపతి ప్రజలకి ప్రతి నెల 2వ మంగళవారం వెళ్ళి ఏడుకొండల వాడిని దర్శించుకునే ఒక అవకాశం ఉన్నది. ఈరోజు స్థానికంగా ఉండే మన తిరుపతి ప్రజలకి 2వ మంగళవారం తీసేశారు. దాన్ని పునరుద్ధరిస్తాం. స్థానిక తిరుపతి ప్రజలకి గత వైసీపీ ప్రభుత్వంలో దర్శన భాగ్యం కల్పించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో తిరుపతి ఇదే 4 కాల మండపం కాడ ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారం రాగానే ప్రతి మంగళవారం మొదటి వారంలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన చంద్రబాబు గారితో మాట్లాడి టీటీడీ చైర్మన్ గారితో మాట్లాడి తిరుపతి ప్రజలకు ఒక ఆశ. మన స్థానికులు ఈరోజు షిరిడీకో అయ్యప్ప టెంపుల్కో ఇంకో టెంపుల్కో పోయినా స్థానికులకు ప్రియారిటీ ఇచ్చేవారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగేది కాదు. చాలా బాధాకర విషయం. అలాంటిది స్థానిక ఆధార్ కార్డుకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలు మనం అందరం ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి రాజకీయాల పాటు అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. జనసేన పార్టీయే కాదు, వైఎస్సీపీలో ఉన్న నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. అంటే ఇది గొప్ప చరిత్రాత్మక నిర్ణయం. ఇది పవన్ కళ్యాణ్ గారు తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం కల్పించడం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మేము మనస్ఫూర్తిగా ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న పాలక మండలిలో అనేక అంశాలు చూసాం. ముఖ్యంగా విశాఖ శారదాపీఠం జనసేన పార్టీ అధికారంలో వచ్చిన 3వ రోజే విశాఖ శారదాపీఠం కాడికి వెళ్ళాం. అక్రమ కట్టడాలు కట్టారు. 5,000 స్క్వేర్ ఫీట్ అక్రమంగా నిర్మించుకున్నారు. 6 అంతస్తులు 5 స్టార్ భవనం కట్టుకున్నారు. దీన్ని కూల్చేయాలని చెప్పి అప్పుడు మేము అక్కడ నిరసన వ్యక్తం చేస్తే మీడియా ద్వారా రాష్ట్రం అంతా కాదు దేశం అంతా చూసి స్పందన వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. పవన్ కళ్యాణ్ గారికి వివరించాం ఏం శారదాపేట మఠంలో ఏం జరిగిందో అనేసి. దాని మీద వెంటనే ఎండోమెంట్ కమిషనర్ గారు నెల క్రితము ఆ మఠంని యథావిధిగా ఉండకుండా కూల్చేయాలి, మొత్తం అనుమతులు లేవు అని చెప్పి క్లారిటీ ఇచ్చారు. కానీ టీటీడీలో కొంతమంది అధికారులు ఆ మఠానికి ఒత్తాసు పలికారు. కొంతమంది అధికారులు లీవులు పెట్టి మరీ వెళ్ళిపోయారు. ఈ విషయాన్నే నిన్న పొద్దున 9:45 టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కలిసి వినతి పత్రం ఇచ్చాను. సార్, శారదాపీఠ మఠంలో అక్రమ కట్టడాలు కట్టారు,
తిరుమలలో అక్రమ కట్టడాలు ఇప్పుడు శారదాపీఠ మఠం కానీ కూల్చకపోతే దాని మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అక్రమ కట్టడాలు ఇంకా వస్తాయని చెప్తే వెంటనే స్పందించారు టీటీడీ చైర్మన్ గారు. ఈరోజు బోర్డులో దాని గురించి మాట్లాడతామన్నారు. వెంటనే శారదాపీఠ మఠం పైన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది.